ఎర్రకోట భారత చరిత్రలో మొఘల్ యుగానికి ముగింపు, బ్రిటిష్ యుగానికి ప్రారంభం. ఈ ఎర్రకోట నిర్మాణం 1638లో ప్రారంభమయ్యి 1648లో పూర్తయింది. సుమారు 10 సంవత్సరాల కాలం అయితే పట్టింది ఈ ఎర్రకోట నిర్మించడానికి. ఈ ఎర్రకోట సుమారు 256 ఎకరాల్లో నిర్మించబడి ఉంది. ఈ ఎర్రకోట గోడ పొడవు 2.5 కిలోమీటర్లు. ఈ గోడ ఎత్తు 33 అడుగులు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మళ్ళీ తెలుగు వ్లాగ్స్. చూస్తున్నారు కదా, నేను ప్రస్తుతానికి అయితే ఢిల్లీలో ఉన్నానమాట. ఈరోజు మనం ఢిల్లీలోనే కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే స్టార్ట్ అవుతున్నాము. మేము ఢిల్లీలో అవుట్కట్స్లో అయితే ఉన్నాం అనమాట. అక్కడి నుంచి నేను ఫస్ట్ అయితే సిటీ లోపలికి అయితే వెళ్ళాలి. మాకు ఒక 20 మినిట్స్ జర్నీ అయితే పడుతుంది అనమాట ఇక్కడి నుంచి వెళ్ళడానికి. చూస్తున్నాక మనకి బస్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. మనకి ఒక యాప్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మన యాప్ నుంచి కూడా టికెట్స్ అయితే బుక్ చేసేసుకోవచ్చు ఈజీగా. మనం ఒక 20 మినిట్స్లో మన దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్కి వెళ్ళిపోతాము. అక్కడి నుంచి మనం త్రూ మెట్రో ద్వారా అయితే చాలా ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. ఎవరైనా ఢిల్లీలో ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళైతే మాత్రం మెట్రోని ప్రిఫర్ చేయండి. మెట్రో మనకి బడ్జెట్లో అయిపోతుంది. చూస్తున్నారు కదా, దాన్సా బస్ స్టాండ్ అని ఉంటుంది అనమాట. ఇది ఒక మెట్రో స్టేషను. ఇక్కడ నుంచి అయితే మనం త్రూ మెట్రో ద్వారా అయితే మనం రెడ్ ఫోర్ట్కి వెళ్దాం. ఫస్ట్ ఎర్రకోట, దానికి మరో పేరు ఉందన్నమాట, లాల్ కిల్లా అని చెప్పేసి. అక్కడికైతే వెళ్దాం మనం ఫస్ట్. చూస్తున్న తన లక్ష్య అనమాట, నా ఫ్రెండ్ ఢిల్లీలో ఉంటాడు, ఇక్కడే వర్క్ చేస్తాడనమాట. వాళ్ళ హోమ్ టౌన్ ఇదే అనమాట, ఢిల్లీ అనమాట. చూస్తున్నారు కదా, ఈరోజు అయితే మేము ఇక్కడ ఢిల్లీలో 1 కార్డ్ అనే ఫెసిలిటీ ఉంటుంది అనమాట. 1 కార్డ్ అంటే మనం 1 డేలో అన్లిమిటెడ్ ట్రిప్స్ అయితే తిరిగేసేయచ్చు. ఆ కార్డు తీసుకుందామని చూస్తున్నాం. మనం ఎవ్రీ టైం మనం టికెట్ తీసుకోవడం ఎక్కువ ప్రైస్ అయితే పడుతుంది. సో అదే మాట్లాడుతున్నాడు అనమాట. మనం 1 డేకి వచ్చేటప్పటికి మనకి 250 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఒక 50 రూపీస్ అయితే సెక్యూరిటీ డిపాజిట్ కింద అయితే తీసుకుంటారనమాట. మీరు ఎప్పుడైతే మాత్రం ఆ కార్డు తిరిగి వాళ్ళకి ఇచ్చేసేస్తారో అప్పుడు మీకు 50 రూపీస్ రిటర్న్ అయితే ఇస్తారు. ఎవరైనా ఢిల్లీలో ఉన్న వాళ్ళు బడ్జెట్లో ఎక్స్ప్లోర్ చేయాలి త్రూ మెట్రో ద్వారా అనుకున్న వాళ్ళైతే మాత్రం ఇలాంటి కార్డు అయితే తీసుకోండి, మెట్రో కార్డు. దీని పేరు 1 కార్డ్ అనమాట. ఇది వీక్లీ ఉంటుంది, 1 డేకి ఉంటుంది, డిఫరెంట్ ప్లాన్స్ అయితే ఉంటాయి. సో ఒకసారి మీరు కనుక్కొని అయితే మాత్రం మీకు ఎలాంటిది యూస్ అవుతుందో తీసేసుకోండి అనమాట. మేమైతే ప్రస్తుతానికి 1 డే కార్డు అయితే తీసుకుంటున్నాము. 250 రూపీస్ అయితే పే చేసేసి మనకి మెట్రో వచ్చేటప్పటికి మార్నింగ్ 6 to నైట్ 11:30 దాకా అయితే ఉంటుంది అనమాట. అన్లిమిటెడ్ ట్రిప్స్, మీరు రిటర్న్ వెళ్ళిపోవచ్చు అనమాట, రిటర్న్ తిరిగేసేయచ్చు. ఎందుకంటే మనకి ఢిల్లీలో మెట్రో కనెక్టింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. చూస్తున్నారు ఇదే అనమాట 1 కార్డు. మనము ఈ డే మాత్రం మనకి వర్క్ అవుతుంది. మీరు ఈ కార్డు ఇచ్చేసేస్తే మీకు 50 రూపీస్ అయితే రిటర్న్ ఇస్తారనమాట. సో మనం ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతాం. ఫస్ట్ అయితే మనకి లాల్ కిల్లా మెట్రో స్టేషన్కి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఈ లాల్ కిల్లా మెట్రో స్టేషన్ మనకి రెడ్ ఫోర్ట్కి ఆపోజిట్లోనే ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, మెట్రో కూడా అయితే వచ్చేసేసింది. మనకి మెట్రో కూడా చాలా ఎక్కువ ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉంటాయి అనమాట. సో మనం ఈ రోజు వెళ్ళేదైతే మాత్రం రెడ్ ఫోర్ట్ అనమాట, ఎర్రకోట. దానికి మరొక పేరు కూడా ఉంది, లాల్ కిల్లా అని చెప్పేసి. చూస్తున్నారు కదా, ఈ దాన్సా నుంచే మెట్రో స్టార్ట్ అవుతుంది అనమాట. ఇందులో చాలా లైన్స్ అయితే ఉంటుంది. ఢిల్లీ మెట్రో చాలా పెద్ద మెట్రో అనమాట. మనకి ఎయిర్పోర్ట్ కింద కనెక్టింగ్ అయి ఉంటుంది. మీరు లాస్ట్ వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది అనమాట. చూస్తున్నారు చాందినీ చౌక్, లాల్ కిల్లా, జమ్మా మసీదు, ఇవన్నీ ఇక్కడిక్కడే ఉంటాయి అనమాట, దగ్గరలోనే. చూస్తున్నారు కదా, ఇదే అనమాట ఎర్రకోట. ఈ ఎర్రకోట నిర్మాణాన్ని 1638లో ప్రారంభించారు మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్. ఆయన తన రాజధానిని ఆగ్రా నుండి ఢిల్లీకి మార్చుకొని కొత్తగా షాజహానాబాద్ అనే ఒక నగరాన్ని నిర్మించారనమాట. అదే నగరంలో లాల్ కిల్లా నిర్మాణం కూడా జరిగింది. ఈ కోట 1638లో ప్రారంభమయ్యి 1648లో పూర్తయింది. ఈ కోట నిర్మించడానికి మొత్తం 10 సంవత్సరాల సమయం అయితే పట్టిందనమాట. ఈ మొత్తం నిర్మాణం వచ్చేటప్పటికి రెడ్ స్టోన్తో ఉండటం వలన ఈ కోటకి ఎర్రకోట అనే పేరు వచ్చేసేసింది అనమాట. దీనికి మరో పేరు లాల్ కిల్లా అని పేరు వచ్చేసేసింది. ఈ కోట నిర్మాణం కోసం ఇరాన్, కాశ్మీర్, రాజస్థాన్ అనేక ప్రాంతాల నుంచి కొంతమంది నైపుణ్యకారులను తీసుకొచ్చేసేసి ఈ కోట నిర్మాణం అయితే జరిగిందనమాట. ఈ కోట దీని గోడలు వచ్చేటప్పటికి 2.5 కిలోమీటర్స్ పొడవు అయితే ఉంటుంది. ఎత్తు సుమారు 33 ఫీట్స్ అయితే ఉంటుందన్నమాట. ఈ కోటలో రాజ్మహల్, ఉద్యానవనాలు, మసీదులు, ఒక మార్కెట్లు అయితే ఉన్నాయన్నమాట కొన్ని. దీనిలో అయితే మెయిన్గా 5 గేట్లు అయితే ఉంటాయి. చూస్తున్నారు, ఇది లాహోర్ గేట్ అనమాట. ఇది లాల్ కిల్లాకి ఒక ప్రధాన ప్రవేశ ద్వారం అనమాట. ఇక్కడ సెక్యూరిటీ చాలా టైట్గా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఆగస్టు 15 మన స్వతంత్ర దినోత్సవం రోజు భారత ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చేసేసి మన జాతీయ జెండాను ఎగరవేస్తారనమాట. అంతేకాకుండా మన 500 రూపీస్ నోటు మీద కూడా రెడ్ ఫోర్ట్ బొమ్మ అయితే ఉంటుంది అనమాట, ఎర్రకోట బొమ్మ. ఇది మన ఒక ఎంతో చారిత్రాత్మకమైన కోట అనమాట ఇది. ఈ కోటని
ఉస్తాద్ అహ్మద్ అలీ అనే వ్యక్తి అయితే డిజైన్ చేశారనమాట. తాజ్‌మహల్‌ను కూడా ఇతనే డిజైన్ చేశారు. 1739లో పర్షియన్ సేనాధిపతి అయిన నాదర్ షా ఢిల్లీని దాడి చేశాడు. అప్పుడు లాల్ కిలా దోపిడీకైతే గురైందనమాట. అలాగే ప్రసిద్ధమైన పికాక్ సింహాసనం కూడా తీసుకెళ్ళిపోయాడనమాట. ఆ తర్వాత 1857లో భారత తొలి స్వతంత్ర పోరాటం జరిగినప్పుడు చివరి మొఘల్ చక్రవర్తి అయిన బహదూర్ షా జాఫర్‌ని ఇక్కడ నివసిస్తున్నారనమాట అప్పట్లో. అప్పటి తిరుగుబాటు టైంలో ఆయనకి వ్యతిరేకంగా బ్రిటిష్ సైన్యం చర్యలు తీసుకుంది. లాల్ కిల్లా మీద దాడి చేసి అయితే అతను అరెస్ట్ చేయడం అనేది జరిగిందనమాట. అందుకే లాల్ కిల్లా భారత చరిత్రలో మొఘల్ యుగానికి ముగింపు, బ్రిటిష్ యుగానికి ప్రారంభంగా చెప్పవచ్చు. 1947 ఆగస్టు 15న మన మొదటి ప్రధాని నెహ్రూ గారు ఇక్కడి నుంచి జెండా ఎగురవేసి ప్రసంగం చేశారనమాట. ఆ రోజు నుండి ప్రతి సంవత్సరం స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఇక్కడి నుంచి జరుగుతాయి. అందుకే భారతీయ కరెన్సీలో లాల్ కిల్లా చిత్రంగా అయితే ముద్రించారనమాట. అయితే ఈ లాల్ కిల్లా వచ్చేటప్పటికి మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 4:30 దాకా అయితే ఓపెన్‌లో ఉండిద్దనమాట. ఫర్ పర్సన్‌కి అయితే ₹35 టికెట్ అనమాట. ఫారినర్స్‌కి అయితే మాత్రం ₹550 టికెట్ అయితే ఉంటుంది. సోమవారం అయితే హాలిడే అనమాట. సోమవారం క్లోజ్‌లో ఉంటుంది. రిమైనింగ్ హాలిడేస్ అయితే మాత్రం ఓపెన్‌లో అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, మీకు ఇక్కడైతే ప్రతిరోజు మాత్రం లైటింగ్స్ అండ్ సౌండ్ షోస్ అయితే ఉంటాయన్నమాట. వాటిల్లో మీకు మొఘల్ చరిత్రని, మళ్ళీ మన స్వతంత్రం టైంలో జరిగిన వాటిని అయితే వీడియో రూపంలో అయితే చూపిస్తూ ఉంటారు. దానికంటూ సపరేట్ టికెట్ అయితే ఉంటుందన్నమాట. ₹8 అయితే ఛార్జ్ చేస్తారు ఈచ్ పర్సన్కి. సో మీకు నైట్ టైం మీకు లైటింగ్ కూడా మొత్తం వేస్తారనమాట. చాలా బాగుంటుంది. ఎవరైనా రెడ్ ఫోర్ట్కి వస్తే మాత్రం నైట్ షో కూడా మిస్ అవ్వకుండా చూడండి. చూస్తున్నారు కదా, ఇది ఒక సింహాసనం. ఆ సింహాసనాన్ని కూడా మొత్తం ప్రొటెక్ట్ చేస్తున్నారు అన్నమాట గ్లాస్ తోటి. ఎప్పటికైనా అలా ఉంచాలని చెప్పేసి ఇంకా ఎన్ని ఇయర్స్ అయినా కానీ. మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వస్తే మాత్రం మీరు ఫుల్ టైం అయితే స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. మీకు చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. చాలా పార్కులు ఇవన్నీ చాలా ఉంటాయి అన్నమాట. కొన్ని మసీదులు ఇవి కూడా ఉన్నాయి అన్నమాట. షాజహాన్ కొడుకు ఔరంగజేబు కట్టించిన మసీదు కూడా ఉందన్నమాట. ఇందులో చిన్న మసీదు. కొన్ని వాటర్ పాండ్స్, వాటర్ ఫౌంటైన్స్ ఇవన్నీ నైట్ టైం అయితే ఆన్ చేస్తారనమాట. కొన్ని లైటింగ్ ఇవన్నీ. సో మీరు కానీ ఢిల్లీలో ఉంటే మాత్రం తప్పకుండా వచ్చేసి ఈ ఎర్రకోటని అయితే విజిట్ చేయండి. దీనిలో మనకి షాపింగ్ బజార్ కూడా ఉందన్నమాట, చట్టా చౌక్ అని చెప్పేసి. నేను మీకు అది కూడా అయితే చూపిస్తాను. చూస్తున్నారు కదా, మనకి ఎర్రకోటకి దగ్గరలోనే మనకి చాందినీ చౌక్ అని చెప్పేసి ఒక మార్కెట్ అయితే ఉంటుందన్నమాట. అక్కడైతే మీరు షాపింగ్ చేసేసుకోవచ్చు. షాపింగ్ ఎక్స్పీరియన్స్కి మీరు ఫీల్ అవ్వచ్చు అనమాట. మనకి ఎర్రకోటలో వచ్చేటప్పటికి 24 గంటలు నీరు వాటర్ ఫ్లోయింగ్ అయితే పెట్టారనమాట. దానివల్ల మనకి ఆటోమేటిక్గానే ఒక చల్లదనం వచ్చేలాగా చేశారనమాట. చూసినాక ఇది చట్టా చౌక్ అని చెప్పేసి మార్కెట్ అనమాట. మనకి ఇలా కొన్ని చాలా వస్తువులు అయితే దొరుకుతూ ఉంటాయి ఇక్కడ. హ్యాండ్ బ్యాగ్స్, బ్యాంగిల్స్, మళ్ళీ మనకి ఎర్రకోట మాన్యుమెంట్లు ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి అనమాట ఇక్కడ. తప్పకుండా షాపింగ్ చేయండి, గుర్తుగా ఉంటుంది. మనం ఎప్పుడైతే ఒక ప్లేస్కి విజిట్ చేస్తామో అక్కడి నుంచి మనం ఏదైనా కొన్నామంటే మనం ఇక్కడ మనకి చాలా గుర్తుగా ఉంటాయి అనమాట. తర్వాత ఎప్పుడైనా చూసినప్పుడైనా కానీ. చూస్తున్నారు కదా, వీటిలోనే చాలా పార్కులు ఉన్నాయి అన్నమాట. చాలా వాటర్ పాండ్స్ అయితే ఉన్నాయి. తప్పకుండా అయితే విజిట్ చేయడం చాలా రిలాక్స్ అయితే అవుతారు. చూస్తున్నారు కదా, ఇప్పటికీ ఎర్రకోటలో అయితే మాత్రం ఫుల్ సెక్యూరిటీ అయితే ఉంటుందన్నమాట. ఇప్పటికీ ఇది ఆర్మీ వాళ్ళకి సైనిక స్థావరంగా అయితే ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఇప్పటికి కూడా మనం లోపల ఎంటర్ అయిన దగ్గర నుంచి ఎగ్జిట్ అయ్యేదాకా కూడా మొత్తం సెక్యూరిటీ అయితే ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా ఎలా ఉందో, ఫుల్ క్రౌడ్ అయితే ఉండిద్ది అనమాట. డైలీ ఎంతోమంది వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు. మన ఇండియన్సే కాదు, మన ఫారినర్స్ కూడా ఎంతోమంది వస్తారనమాట. చూస్తున్నారు ఇదే అనమాట మెయిన్ గేటు. మనకి బయట నుంచి చూస్తే ఒకలాగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రీ అవుతాం అనమాట. దీన్ని లాహోర్ గేట్ అయితే అంటారు. అయితే ఇదనమాట మనకి మెయిన్ గేట్ అనమాట. ఇది మనం దీని లోపలికి అయితే ఎంటర్ అవుతాము. దీని లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత మనకు చిన్న మార్కెట్ అయితే ఉంటుంది అనమాట షాపింగ్ చేసుకోవడానికి. లేడీస్కి అయితే మాత్రం అన్నీ దొరుకుతాయి అనమాట. ఇక్కడ చాలామంది షాపింగ్ చేస్తూనే ఉంటారు. క్యాప్స్ అని డిఫరెంట్ ఐటమ్స్ అయితే దొరుకుతూ ఉంటాయి. చూస్తున్నారు కదా, అన్నీ దొరుకుతాయి. మన బ్యాగ్స్ ఇవన్నీ అట్రాక్షన్కి అయితే సేల్ చేస్తూ ఉంటారు. ఈ వీడియో అయితే ఇంతే అనమాట. ఢిల్లీలో ఎర్రకోట అనమాట. మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.